హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సోను షేక్. మేమైతే ఈరోజు మన ఫ్యామిలీతో కలిసి ఫస్ట్ వ్లాగ్ అయితే చేయబోతున్నాను. ఒక ఫేమస్ ప్లేస్కి వెళ్ళబోతున్నాను. ఎక్కడికి, ఏమిటి, ఎలా అని మీరు తప్పకుండా మన ఛానల్ని టిల్ ఎండ్ వరకు చూడండి, మీకే తెలుస్తుంది. తమ్నైల్ చూడగానే మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. మన ఏఆర్ రెహమాన్ సార్, రజనీ సార్, అలానే సమంత మ్యామ్, రామ్ చరణ్ సార్ రీసెంట్గా వెళ్ళి ఒక ఇష్యూ కూడా అయింది. ఫేమస్ ప్లేస్కి మేము వెళ్ళబోతున్నాం. ఎక్కడికి ఏంటనేది మీరు తప్పకుండా మన వ్లాగ్లో మస్ట్ అండ్ షుడ్గా వాచ్ చేస్తూ ఉంటే మీకే తెలుస్తుంది. ఇదైతే మన బండి. మా డాడీ తిరుమలలో డ్రైవర్ అని మీకు చెప్పాను కదా, అదే అన్నమాట. సుమో, దీన్ని సుమో అంటారు. తిరుమలలో జీప్స్, సుమో, కార్స్ అనేది ట్యాక్సీ డ్రైవర్స్ యూస్ చేస్తుంటారనమాట. మా డాడీ చూస్ చేసుకున్నది సుమో. మేము మన బండిలోనే వెళ్తున్నాం ఈరోజు. మొత్తం టోటల్ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి. ఇదైతే దారిలో మేము శ్రీనివాస మంగాపురం రూట్ వెళ్తున్నాం. మన ఎంబీయూ యూనివర్సిటీ, మోహన్ బాబు సార్ది, ఫేమస్ యాక్టర్, మీకు అందరికీ తెలిసే ఉంటుంది, వాళ్ళ కాలేజ్ అనమాట. రంగంపేటకి ముందరు దారిలో వస్తుందన్నమాట. ఇది ఎంబీయూ యూనివర్సిటీ, మోహన్ బాబు యూనివర్సిటీ అనమాట. ఇది నాకైతే నేను డిగ్రీ చదివేటప్పుడు ఫోర్త్ సెమ్ నాకు ఎక్కడే పడింది. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ అయితే మేము వెళ్ళే రూట్ అయితే బాగ్రాపేట రూట్ మీదుగా మేము వెళ్తున్నాం. బాగ్రాపేట రూట్ ఎందుకు చూస్ చేసుకున్నామంటే, మా డాడీ, ఇంకా నేను చెప్పాను కదా ట్యాక్సీ డ్రైవర్ అనే, ఆయనకి బాగా తెలుసు ఏ రూట్ అయితే వెళ్తే కొంచెం బాగుంటుంది అనేది. ఫస్ట్ అయితే వెళ్ళాలనుకునేది ఒంటిమిట్ట సైడ్ వెళ్ళాలని నేను చెప్పాను మా డాడీకి. కానీ ఆ సైడ్ రూట్స్ సరిగా లేవు, పీస్ఫుల్గా నీట్గా వెళ్ళలేము అని చెప్పి ఇటుపక్క ఈ రూట్ అయితే బాగుంటుందని, మన కడపకి, మన తిరుపతి నుంచి 3 రూట్స్ అని ఉన్నాయండి. ఈ 3 రూట్స్లో ఈ ఫస్ట్ రూట్ని అయితే చూస్ చేసుకున్నాం. బాగ్రాపేట రూట్ అయితే చాలా పీస్ఫుల్గా, అలానే మంచిగా లొకేషన్స్ అన్నీ బాగుంటాయి, నేచర్ అంతా బాగా చూడొచ్చు అనేసి ఇటు సైడ్ చూస్ చేసుకున్నాం. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందండి. మేమైతే చాలా ఎంజాయ్ చేసాం. రేగిపళ్ళు మీకు తెలిసే ఉంటాయి. ఓకే, ఫైనల్గా అయితే మేము దర్గాకి వచ్చేసాం. ఇదే మన అమీన్ పీర్ దర్గా. చూసారా, చాలా బ్యూటిఫుల్గా ఉందండి. మీరందరూ కూడా చూడకుండా ఉంటారు కాబట్టి మీ అందరికీ మిస్ కాకుండా చూపించేలా, చాలామంది చూడకుండా వెళ్ళాలనుకొని వెళ్ళలేక ఎంతోమంది ఉంటారు. వాళ్ళకు కూడా యూస్ఫుల్గా ఉండేలా మన యొక్క ట్రిప్లో అందరికీ యూస్ఫుల్గా ఉండాలని చేశాను. ఇదంతా అయితే బయట ప్లేస్ అండి, చాలా క్లీన్గా, చాలా నీట్గా అయితే ఉంది. ఇక్కడ కనిపిస్తుంది చూసారా, ఇదైతే ఫస్ట్ మొత్తం ఒక్కొక్క ప్లేస్లా నీట్గా చేశారు. ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట కనిపించేది. ఇటు సైడ్ వెళ్తే గనక ఇక్కడ వచ్చి వాళ్ళందరికీ దాదీమా అంటారనమాట. అవన్నీ ఇది వచ్చి మసీద్, బాయ్స్ జెంట్స్ నమాజ్ చేసుకునే ప్లేస్. అలానే నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ డెకరేషన్ కనిపిస్తుంది చూసారా, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఆ డెకరేషన్ అయితే రీసెంట్గా ఉరుస్ అనేది అయ్యింది, గంధం అంటారు కదా, ఉత్సవాలు జరుగున్నాయి. అందుకని ఇదైతే వాళ్ళ తాత ముత్తాతలు, పిల్లోళ్ళ వల్ల సమాధులు అనమాట అవి. ఈ డెకరేషన్ అయితే ఫుల్ మస్తుగా భలే నచ్చిందండి నాకైతే. ఇక్కడైతే ఫస్ట్ వచ్చేసరికి ఇది టెంకాయలు కొట్టే ప్లేస్ అనమాట. ఇదంతా ఇక్కడ టెంకాయ కొడతారు. అలానే ఇది ఎంట్రన్స్, మెయిన్ దర్గా అనమాట. దర్గా టైమింగ్స్ వచ్చేసరికి మార్నింగ్ 5 o'clock, ఆఫ్టర్నూన్ 1 o'clock. ఇది ఫాతిహా ప్లేస్. ఆఫ్టర్నూన్ 1 o'clock, ఈవినింగ్ 5 o'clock టైంలో మాత్రమే దర్గా ఓపెన్ చేస్తారు. ఇక్కడ వచ్చేసరికి ఇదే ఎండ్ అనమాట. ఇదంతా వాళ్ళ బంధువులు, వాళ్ళ రిలేటివ్స్, వాళ్ళ సమాధులు. అలానే ఇక్కడ పావురాలు ఇవన్నీ పైన చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. యాక్చువల్గా అవి కింద ఉంటాయి, అది కూడా నేను వీడియోలో అంతా రికార్డ్ చేసి పెట్టాను. మిస్ కాకుండా చూడండి, తప్పకుండా ఫైనల్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మేమైతే టెంకాయ కొట్టేసాం, తర్వాత దర్శనానికి అయితే వెళ్ళిపోయాం. చాలా బాగా దర్శనం జరిగింది, అల్హమ్దులిల్లా.
చాలా బాగా అయితే జరిగింది. ఇదేనండి దర్గా లోపల. తర్వాత వచ్చేసి పావురాలకి మేత తీసుకున్నాం. అదే జారీ అని చెప్పారు. దాన్ని తీసుకున్నాం. ఒక ప్యాకెట్ ₹10 అన్నారు. నేను అక్కడైతే కూర్చొనేసాను. కూర్చొనేసి అన్ని పావురాలకు వేసి చాలా దగ్గరికొస్తుంటే ఆ మూమెంట్ చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. చూడండి ఆ పావురాలైతే ఎంత బ్యూటిఫుల్‌గా ఉన్నాయంటే ఒక్కొక్క పావురం ఒక్కొక్కలా. వాటిలో నాకు ఆ వైట్ కలర్ పావురం చాలా బాగా నచ్చింది. చాలా బ్యూటిఫుల్‌గా అయితే ఉంది. ఎంత నైస్‌గా ఉందంటే దాన్ని చూస్తూ ఉండిపోయా. దగ్గరికొస్తుందని మేత వేసి దగ్గరికి వేస్తా ఉన్నాననమాట. అక్కడే కూర్చొని మేత వేస్తే చాలా ఎంజాయ్ చేశా. ఫుల్లుగా ఎగిరాయి. జస్ట్ ముందరికెళ్ళగానే ఆ మూమెంట్‌ని అలానే క్యాప్చర్ చేపిచ్చేసాను. తర్వాత పక్కనే పావురాలైతే ఉన్నాయి. చాలా ఎంజాయ్ చేస్తా వాటితో చాలా సేపు స్పెండ్ చేశా టైం. తర్వాత ఫైనల్‌గా ఆకలేస్తా ఉన్నింది. బిర్యానీ తీసుకున్నాం, తిన్నాం. మా బ్యాడ్ లక్ ఏంటంటే బిర్యానీ అయితే చాలా అంటే చాలా చెప్పకూడదు అంటారు. సో, ఫైనల్‌గా అయితే మన వ్లాగ్ అయిపోయింది. మీకు గనక నా వ్లాగ్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలానే షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు కూడా నా యూట్యూబ్ ఫ్యామిలీలో ఒక మెంబర్. థ్యాంక్ యూ సో మచ్ టు వాచ్ ఈచ్ అండ్ ఎవ్రీబడీ. థ్యాంక్ యూ సో మచ్ టు వాచ్. థ్యాంక్ యూ.